12 ఈడియమ్స్ అంటే మనకు తెలుగులో జాతీయాలు. ఇక్కడ యాన్ ఇడియం ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఒక ఇడియం అనేది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తోటి ఉంటుంది. దట్ హ్యాస్ మీనింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లిటరల్ మీనింగ్. దాని యొక్క మీనింగ్ అనేది మామూలుగా మనము మాట్లాడే భాష కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎగ్జాంపుల్ బ్రేక్ ద ఐస్. బ్రేక్ ద ఐస్ అంటే నిజంగా మనం ఐస్ని పగలగొట్టడం కాదు. దాని మీనింగ్ ఏంటంటే, రియల్ మీనింగ్ ఏంటంటే, ఇట్ మీన్స్ టు స్టార్ట్ ఏ ఫ్రెండ్లీ కాన్వర్జేషన్. అంటే మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళని చూస్తే మాట్లాడడానికి కొంత ఇబ్బంది పడతాం. ఫస్ట్ స్టార్టింగ్లో మనము పలకరించామంటే ఇంక వాళ్ళు మనతో మాట్లాడుతుంటారు. ఈ విధంగా మనము ఇటువంటి సందర్భంలో మాత్రమే మనము బ్రేక్ ద ఐస్ అంటాం. అంటే ఎవరో ఒకరు దాన్ని అదేంటిది మాట్లాడే తత్వాన్ని మనము తొందరగా వాళ్ళకు అలవాటు చేయడం వల్ల వాళ్ళు అది కంటిన్యూ చేస్తారనమాట. ఈ విధంగా బ్రేక్ ద ఐస్ అనే మీనింగు ఇది జాతీయంలాగా వాడతామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీ అంటే మనము నల్లేరు మీద నడక, అదేవిధంగా అరటిపండు తొక్క తీసి పెట్టడము అంటే చాలా ఈజీ అనే సందర్భంలో ఈ విధంగా వాడతాం అనమాట. నెక్స్ట్ బ్రేక్ ద ఐస్ అంటే చెప్పుకున్నాం కదా, స్టార్ట్ టాకింగ్ అంటే ఇంకా స్టార్ట్ చేయడం. ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తే ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అర్థం ఏంటంటే మామూలుగా అరుదుగా, వెరీ రేర్లీ. అంటే బ్లూ మూన్ అనేది మనకి ఎప్పుడో కనపడుతుంటుంది కాబట్టి అది అరుదుగా, అప్పుడప్పుడు అమావాస్యకు పున్నానికి అట్లా వచ్చాడు వీడు స్కూల్కి అంటాం కదా, ఆ సందర్భంలో వాడతాం అనమాట. నెక్స్ట్ అండర్ ద వెదర్ అంటే ఫీలింగ్ సిక్ అంటే అనారోగ్యం. వెదర్ కండిషన్స్ మారడం వల్ల మనము కొంచెము అనారోగ్యం వస్తుంటుంది అనమాట. దాని సందర్భంలో ఇది వాడుతుంటాం. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే సే ఎగ్జాక్ట్లీ రైట్ అంటే కుండ బదులు కొట్టినట్టు చెప్పినప్పుడు దాన్ని మనం హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటాం. నెక్స్ట్ ఇన్ హాట్ వాటర్ అంటే ట్రబుల్ అంటే వాడు పూర్తిగా మునిగిపోయి ఈ విధంగా మాట్లాడతాం అన్నమాట. అంటే కష్టాల్లో ఉన్నాడు అని చెప్పడానికి ఇన్ హాట్ వాటర్ అనే పదం ఉపయోగిస్తాం జాతీయంలాగా. నెక్స్ట్ లీవ్ ద కోస్ట్ క్లియర్ అంటే రిమూవ్ ద ఆబ్స్టకిల్స్ అంటే ఇబ్బందులు తొలగిపోవడం. పీపుల్ సో దట్ సమ్వన్ కెన్ యాక్ట్ ఫ్రీలీ. గెట్ ఆన్ అవర్ నర్వ్స్ అంటే టు ఇమిటేట్ ఆర్ అనాయ్ సమ్వన్. ఇరిటేట్ అంటే వేరే వాళ్ళని చికాకు పెట్టేయడం. ఫాల్ ఓవర్ అవర్సెల్స్ అంటే టు డూ సంథింగ్ ఈగర్లీ. ట్రై టు హర్ట్ టు ఇంప్రెస్ వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనము తలమునకలు అవుతాం కదా, అంటే కింద మీద పడి వాళ్ళ చేత మనం గ్రేట్ అని అనిపించుకోవడానికి చేసే పనిని మనము ఫాల్ ఓవర్ అవర్సెల్స్ అంటాం అనమాట. నెక్స్ట్ ఫ్రైటెండ్ మీ హాఫ్ టు డెత్ టు స్కేర్ సమ్వన్ ఎక్స్ట్రీమ్లీ అంటే వాడిని చూసి సగం చచ్చిపోయాను అనే సందర్భంలో మనం వాడతాం అనమాట. నెక్స్ట్ గెట్ ఏ సెల్లింగ్ అంటే టు బీ హెవీలీ స్కోల్డెడ్ ఆర్ క్రిటిసైజ్డ్ గట్టిగా అరవడము, తిట్టడము అనే సందర్భంలో వాడతాము. వీటి తెలుగు మీనింగ్ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే అర్థమైంది కదా, చాలా సులభము. నెక్స్ట్ బ్రేక్ ద ఐస్ అంటే సంభాషణ మొదలు పెట్టడం అంటే మౌనాన్ని వీడడము. వన్స్ ఇన్ బ్లూ మూన్ అంటే చాలా అరుదుగా, ఎప్పుడో ఒకసారి. అండర్ ద వెదర్ అంటే అనారోగ్యంగా ఉండడము. హిట్ అండ్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఖచ్చితంగా సరిగ్గా చెప్పడం. ఇన్ హాట్ వాటర్ అంటే ఇబ్బందుల్లో లేదా సమస్యల్లో ఉండడం. లీవ్ ద కోస్ట్ క్లియర్ అంటే ఆటంకాలు తొలగించడం, దారి సుగమం చేయడం. గెట్ ఆన్ ఓవర్ నర్వ్స్ అంటే చిరాకు తెప్పించడం. ఫాల్ ఓవర్ అవర్సెల్స్ అంటే మెప్పించడానికి అతిగా ప్రయత్నించడం. నెక్స్ట్ ఫ్రైటెండ్ మీ హాఫ్ టు డెత్ అంటే తీవ్రంగా భయపెట్టడం. గెట్ ఏ సెల్లింగ్ అంటే తీవ్రంగా మందలించడం, తిట్లు తినడం. ఇవన్నీ మనకు వీటి యొక్క ఇడియమ్స్ యొక్క తెలుగు మీనింగ్. పీస్ ఆఫ్ కేక్ అంటే చాలా సులభము. బ్రేక్ ద ఐస్ అంటే సంభాషణ మొదలు పెట్టడము. వన్స్ ఇన్ బ్లూ మూన్ అంటే అరుదుగా. అండర్ ద వెదర్ అంటే అనారోగ్యము. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే ఖచ్చితంగా. ఇన్ హాట్ వాటర్ అంటే ఇబ్బందుల్లో ఉండడం. లీవ్ ద కోస్ట్ క్లియర్ అంటే ఆటంకాలు తొలగడం. గెట్ ఆన్ అవర్ నర్వ్స్ అంటే చిరాకు తెప్పించడం. ఫాల్ ఓవర్ అవర్సెల్స్ అంటే మెప్పించడానికి ప్రయత్నించడము. ఫ్రైట్ అండ్ మీ హాఫ్ టు డెత్ అంటే భయపెట్టడం. గెట్ ఏ సెల్లింగ్ అంటే మందలించడం. ఈ విధంగా మనకు నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఇడియం.
యూజ్ ఈచ్ ఇడియం వన్స్. ఇక్కడ మనము ఇడియం కరెక్ట్ ఇడియాన్ని ఉపయోగించాలి. ఒక ఇడియాన్ని మాత్రమే మనం ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ వన్ వెన్ ద టీచర్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. టీచర్ బయటికి వెళ్ళినమ్మటే ఇట్ డాష్ ఫర్ ద బాయ్స్ టు స్టార్ట్ టేకింగ్ లౌడ్లీ. లెఫ్ట్ ద కోస్ట్ క్లియర్ అంటే వాళ్ళకి ఉన్న అడ్డంకులు తొలగిపోయింది. మామూలుగా అయితే మనకు ఇక్కడ లీవ్ అని వచ్చింది చూడండి, లీవ్ ద కోస్ట్ క్లియర్ అని వచ్చింది. ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి మనకు స్టెప్డ్ అని వచ్చింది కదా, పాస్ట్ టెన్స్ అంటే V2 వాడాలి కాబట్టి లీవ్ లెఫ్ట్ ద కోస్ట్ క్లియర్. నెక్స్ట్ సెకండ్ వన్ మై లిటిల్ బ్రదర్ కీప్స్ ట్యాపింగ్ ద టేబుల్ అండ్ ఇట్ రియల్లీ గెట్స్ ఆన్ అవర్ నర్వ్స్ అంటే చిరాకు తెప్పించింది అనమాట. చూడండి ఇక్కడ ఉంది గెట్ ఆన్ అవర్ నర్వ్స్ అంటే టు ఇరిటేట్, ఇక్కడ రాంగ్ ఇచ్చారు, టు ఇరిటేట్ అంటే చిరాకు తెప్పించడం. ఇక్కడ మనం ప్రెజెంట్ టెన్స్ కాబట్టి కీప్స్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ గెట్స్ అని వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ వీ ఆల్ ఫెల్ ఓవర్ అవర్ సెల్స్ ట్రయింగ్ టు హెల్ప్ ద గెస్ట్ స్పీకర్ జస్ట్ టు ఇంప్రెస్ హర్. మనము గెస్ట్ని ఇంప్రెస్ చేయడానికి ఫెల్ ఓవర్ అవర్ సెల్స్ అంటే మనము కింద మీద పడి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఫాల్ ఓవర్ అవర్ సెల్స్ అనేది ఇక్కడ ఫెల్గా మారింది. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఫెల్ గెస్ట్ స్పీకర్ జస్ట్ టు ఇంప్రెస్ హర్ V2 ఫామ్ వచ్చిందనమాట. ఫాలెన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ద లౌడ్ థండర్ బోల్ట్ ఎట్ నైట్. రాత్రి ఉరుము దెబ్బకి నేను భయపడ్డాను అని ఫ్రైటెండ్ మీ హాఫ్ టు డెత్. సగం చచ్చాను అన్నట్లుగా చెప్పడం అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఫ్రైటెండ్ మీ హాఫ్ టు డెత్ అంటే టు స్కేర్, చాలా భయం వేసింది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే రవి గాట్ ఏ సెల్లింగ్ ఫ్రమ్ హిజ్ మదర్ ఫర్ బ్రేకింగ్ హర్ ఫేవరెట్ వ్యాజ్ అంటే గెట్ ఏ సెల్లింగ్ అంటే మీనింగ్ హెవీలీ స్కోల్డెడ్. ఆ ఫ్లవర్ వాజ్ కింద పడేసినందుకు వాళ్ళ అమ్మ చేత రవి గట్టిగా తిట్లు తిన్నాడు అని అర్థం. అక్కడ గాట్ ఎందుకు వచ్చింది అంటే హిజ్ మదర్ ఫర్ బ్రేకింగ్ హర్ ఫేవరెట్ వేజ్, తిన్నాడు అయిపోయింది కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్ వాడాము. కాబట్టి ఈ విధంగా మనం ఇడియమ్స్ అనేవి ఫిల్ చేసాము. డే 12కి సంబంధించి డే 7th 8th క్లాస్ కంప్లీట్ అయిపోయాయి. బ్లూమింగ్ క్లాస్ 8 బ్లూమింగ్ మైండ్స్ డే 12 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇవి మనకు ప్రతి ఇంగ్లీష్కి సంబంధించి ప్రతి డేకి సంబంధించి యాక్టివిటీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్ అనే కాలం ఓపెన్ చేస్తే అందులో కనపడుతుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ for watching this video.